శివ పార్వతుల శాశ్వత ప్రేమ కథ. హిమాలయ పర్వత శిఖరాలలో భూమి ఆకాశాన్ని తాకే స్థలంలో ఒక అమర ప్రేమ కథ ఉద్భవించింది. అది శివ మరియు పార్వతుల కలయిక. మొదటి కలయిక. హిమవంతుడి కుమార్తె అయిన పార్వతి గత జన్మలో దేవి సతిగా పుట్టినవారే. ఆమె చిన్ననాటి నుండి మహాదేవుని త్యాగం, మహిమ, తపస్సు గురించిన కథలు విని పెరిగింది. ఆయనే తన భర్త కావాలని ఆమె మనసులో నిర్ణయించుకుంది. అనేక కష్టాలను ఎదుర్కొంటూ పార్వతీ హిమాలయ గుహల్లో శివుడి దర్శనానికి వెళ్ళింది. శివుడు లోతైన ధ్యానంలో ఉండగా ఆమె పాదములు మృదువుగా తాకాయి. కాని తన ప్రియమైన సతిని కోల్పోయిన శివుడు ప్రేమకు తలొగ్గడం లేదు. పార్వతి కళ్లలో మిన్ను మెరుస్తూ ఆత్మసంకల్పంతో శివుని మనసు గెలుచుకోవాలని నిర్ణయించుకుంది. ప్రేమకు పరీక్ష. శివుని గుండెను గెలుచుకోవాలని పార్వతీ రాజభవానాన్ని వదిలి హిమాలయాలలో కఠోర తపస్సు చేసుకుంది. సంవత్సరాల పాటు ఉపవాసం చేసి హిమపర్వతాలో తపస్సు చేయగా ఆమె తపస్సు లోకమంతటా హంగామా సృష్టించింది. ఒకరోజు శివుడు ఒక మునిగా వేషం వేసుకుని పార్వతిని పరీక్షించడానికి వచ్చాడు. నీకు రాజభవనం, విలాసం అన్నీ వదిలిపెట్టి ఒక కాశీపతిని గెలుచుకోవాలా? ఆయన జీవితమంతా శ్మశాన వాసం, భస్మధారణ, యోగం. ఇలాంటి జీవితానికి నువ్వు తగినవాడివేనా అని ప్రశ్నించాడు. పార్వతి చిరునవ్వుతో సమాధానమిచ్చింది. ప్రేమ అనేది సుఖ సంతోషాల కోసం కాదు ప్రభూ. అది త్యాగం, భక్తి, సమర్పణ. ప్రేమ అనేది ఇద్దరూ ఒక్కటయ్యే మధుర అనుభూతి. ఆమె పదజాలం వినగానే శివునికి అర్థమైంది, పార్వతీ శక్తి స్వరూపిణి, తన హృదయ భాగం. దివ్య కళ్యాణం. దేవతల ఆశీర్వాదంతో పర్వతాల మధ్య ఆకాశమంతా సాక్షిగా శివపార్వతుల వివాహం ఘనంగా జరిగింది. సమత, ప్రేమ, సృష్టి శక్తుల సమ్మేళనమైన ఈ కలయిక శివశక్తి కళ్యాణంగా శాశ్వతంగా నిలిచింది. ఇప్పటికీ శివపార్వతుల ప్రేమ కథ భక్తులకు సర్వోన్నతమైన ప్రేమ, శ్రద్ధ, ఓర్పుకు చిహ్నంగా నిలుస్తోంది. శివుడు ఉన్న చోట శక్తి ఉంటుంది. శక్తి ఉన్న చోట సృష్టి ఉంటుంది. హర హర మహాదేవ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.